ఉన్నట్టుండి మెగా హీరోలకు ఏమైంది? గతేడాది ఫుల్ జోష్లో ఉన్న మెగా హీరోలందరూ ఇప్పుడు వరుస ఫ్లాప్లలో ఉన్నారు. చిరంజీవి గతేడాది వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ కొట్టారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు. రామ్ చరణ్కి RRR రూపంలో పెద్ద హిట్తో పాటు ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. అలాగే మెగా కుటుంబంలో కూడా రామ్ చరణ్కి కూతురు పుట్టడంతో అన్ని మంచి శకునంలే అన్న విధంగా ఉంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ హీరో అవడంతో పాటు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు. కానీ బ్రో సినిమా విడుదలైన టైం నుంచి అన్ని బ్యాడ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. పైగా ఈ సినిమా అటు సాయి ధరమ్ తేజ్ కి ఇటు పవన్ కళ్యాణ్ కి విజయాన్ని అందించలేదు. మరోవైపు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియకుండా పోయాయి. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చాలా లేటుగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుంది. పోయినేడాది రావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. చిరంజీవికి ఆచార్య చిత్రం తర్వాత గాడ్ ఫాదర్ కూడా చాలా పెద్ద దెబ్బ కొట్టింది. కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన చిరు ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్లో వస్తుంది. చాలా కాలంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారు. ఇలా ఎటు చూసినా ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలందరికీ పరాజయాలు పలకరిస్తున్నాయి. మరి వచ్చే ఏడాది అయినా మెగా హీరోల టైం చేంజ్ అవుతుందా లేదా అనేది వేచి చూస్తే కానీ తెలియదు.